హరీష్ చెన్నైకి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. పండగ సీజన్ కావడంతో రిజర్వేషన్ దొరకలేదు. చాలా రద్దీగా ఉన్న జనరల్ బోగి ఎక్కాడు. కూర్చోవడానికి కూడా ఖాళీ స్థలం లేదు. నించునే ప్రయాణం సాగిస్తున్నాడు. కొంతసేపటికి అతనికి టాయిలెట్కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలందరినీ దాటుకుంటూ మెల్లగా టాయిలెట్ వైపుకు వెళ్ళగానే డోర్ తీయడంతో భయంకరమైన దుర్వాసన. లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. బాగా మురిగ్గా ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితి కావడంతో లోపలికి వెళ్ళిన హరీష్ తలుపు మీద ఉన్న ఒక ఫోన్ నెంబరు, దాని కింద ఉన్న ఒక కామెంట్ చదవాడు. ఫస్ట్లో ఇదంతా నార్మలే కదా అని పట్టించుకోలేదు. దాని కింద చాలా అసభ్యంగా కొన్ని బూతు మాటలు కూడా రాసి ఉన్నాయి. పబ్లిక్ టాయిలెట్స్లో ఇలాంటివి సర్వసాధారణమే అని భావించాడు హరీష్. కానీ ఓ క్షణం పాటు ఆ నెంబర్ చూడగానే ఏదో గుర్తొచ్చినట్లయింది. ఒకంత సందేహంతో ఫోన్లో నెంబర్ టైప్ చేశాడు. స్క్రీన్పై కనిపించిన పేరు చూసి షాక్కు గురయ్యాడు. అంజలి అతని కాలేజ్ స్నేహితురాలు. చాలా కాలం తర్వాత ఆమె పేరు చూసి హరీష్ ఉలిక్కిపడ్డాడు. ఈ నెంబర్ ఇక్కడెందుకుంది అన్న ఆలోచన అతని మెదడుని తొలిచేసింది. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు. 2 రింగ్స్ అనంతరం అవతల నుంచి వణుకుతున్న ఒక స్వరం వినిపించింది. హలో అంటూ. అంజలి, నేను హరీష్ని, కాలేజీలో నీ ఫ్రెండ్ని, గుర్తుందా అన్నాడు హరీష్. కొంత సైలెన్స్ తర్వాత ఆమె ఆశ్చర్యంతో, హరీష్ నువ్వా? నీకు నా నెంబర్ ఎక్కడ దొరికింది అని అడిగింది. హరీష్ ఆ టాయిలెట్ డోర్ విషయం చెప్పగానే ఆమె స్వరం తడబడిపోయింది. ఇంకానా? మళ్ళీ? ఇంకా ఇలా ఎన్నిసార్లు జరుగుతుంది అని కంటతడి పెట్టింది. ఆమె చెప్పిన మాటలు హరీష్ని కలిచివేశాయి. కొన్ని నెలలుగా ఆమెకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఒక మాజీ బాయ్ ఫ్రెండ్ కక్షతో ఆమె నెంబర్ని పబ్లిక్ టాయిలెట్స్లో రాస్తూ అసభ్యకరంగా ప్రదర్శిస్తున్నాడు. నెంబర్ మార్చిన అతను ఏదోలా ఆ నెంబర్ తెలుసుకుంటూనే ఉన్నాడు. హరీష్కి చాలా బాధగా అనిపించింది. కాలేజీలో ఆనందంగా ఉండే అంజలి ఇప్పుడు భయంతో వణుకుతూ బ్రతుకుతుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత హరీష్కి ఆ డోర్ని చూస్తే చాలా ఆగ్రహం కలిగింది. అలా వదిలేయాలనిపించలేదు. వెంటనే క్లీనింగ్ రూమ్కి వెళ్ళి బ్రష్, డిటర్జెంట్ తీసుకుని ఆ అసభ్య పదాన్ని శక్తి వంచన లేకుండా శుభ్రం చేశాడు. చేతులు నొప్పిగా ఉన్నా తాను ఆగలేదు. ఆ పదాన్ని పూర్తిగా చెరిపేసి అలాగే ఆ నెంబర్ని పూర్తిగా చెరిపేశాడు. ట్రైన్ చెన్నైకి చేరుకునే సమయానికి హరీష్ తన కిటికీ పక్కన కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు. ఈరోజు అతను ఓ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒక ఇంక్ రిమూవర్ని తన బ్యాగ్లో ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతనికి తెలుసు ప్రపంచాన్ని పూర్తిగా మార్చలేడు, కానీ తన చిన్న ప్రయత్నం ఒక్కరికైనా అవమానం లేదా బాధ నుంచి తప్పించగలిగితే అదే అతనికి సంతృప్తి. తాను చూసే ప్రపంచాన్ని మార్చడానికి తన వంతు కృషి ప్రారంభించాడు.